దేవుని స్తోత్రం. పరిశుద్ధుల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తి వందనాలు స్తోత్రం. గడిచిన 4 క్లాస్ కాబట్టి ఉచిత కృపలో భద్రపరిచి మన సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలు. ఆదివారం ఆరాధన తండ్రి పరిశుద్ధ మందిరానికి నడిపించినందుకు వందనాలు. వచ్చిన పెట్టిన స్తోత్రాలు, వస్తువులను బట్టి స్తోత్రాలు. ప్రతి నాయన అందరినీ సకాలాన్ని నడిపించండి. ఈ సన్నిధిలో పెట్టిన బలపరచండి. నూతన శక్తి, నూతన బలపడి ఆత్మకు నింపండి. ఈ సన్నిధిలో ఆదరించండి. సన్నిధిలో వాక్యం చేత బలపరచండి. పాటలు పాటించడం బట్టి స్తోత్రాలు, వాయిదాలు వేస్తుండడం బట్టి స్తోత్రాలు, వాక్యం అందిస్తున్న రాసును బట్టి మీ స్తోత్రాలు. తండ్రి మీ అసాలు పట్టుకుంటూ శుద్ధుకుంటూ భయపెడుతుంటే అధ్యక్షుడిగా ఉన్నాను. మంచి వాతావరణాన్ని బట్టి శుద్ధిస్తూ మీరు అధ్యక్షుడిగా ఉండడం ఆటంకాలను కలిగిస్తున్నాను. అదే పరిశుద్ధాత్మ స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని మీ హస్తాలు పెట్టుకుంటూ క్రమంగా మర్యాదలు జరుపుకునేమని పరిశుద్ధాత్మ ప్రసన్నతను అనుగ్రహించమని దయచూపించమని ఈ కార్యాలను జరిగించమని సంఘటన ప్రభావం కార్యక్రమంలో ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తున్నాము సుఖించుకోవాలని. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించమని దేవుడు మండుచున్న పొదలో ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడు. మాట్లాడినప్పుడు మరి సాధారణంగా అంత పెద్ద రాజ్యములో బానిసలుగా ఉన్న వారిని బయటికి తీసుకురావటం అనేది అవలీలగా జరిగే విషయం ఏమీ కాదు. ఇశ్రాయేలీలు 6 లక్షల మంది దాకా ఉన్నారు. ఫరో దేశంలో ఫరో ఆధిపత్యం అనేది చాలా కఠినంగా ఉంది. అలాంటప్పుడు దేవుడు మోషేని పంపించాడు. మోషేని పంపించినప్పుడు మోషే అడిగాడు, అయ్యా నేను వెళ్ళి వాళ్ళతో చెప్తాను, వాళ్ళు నన్ను అడుగుతారు ఏ దేవుడు పంపించింది, ఆయన ఎవరు, ఎలా ఉంటాడు అని అడుగుతారు, అప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి అని అన్నాడు. 6వ అధ్యాయం 2వ వచనంలో ఈ విషయం ఉన్నది పిల్లరా. మరియు దేవుడు మోషేతో ఇట్లా నేను నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాస్యమునకు లోబర్చి ఉన్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను
జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని ఎలుపులకి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాచి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుణ్ణి యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు కింద నుండి మిమ్మను ఎలుపులకు రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోసే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాస్యత్వమును బట్టి మోసే మాట వినరైరి. ఇదండి సందర్భం. దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తో నిబంధన చేశాడు. అబ్రహాముతో చెప్పాడు, 400 సంవత్సరముల తర్వాత నీ సంతతి వారిని అన్యుల దేశములో నుంచి నేను తీర్పు తీర్చి తీసుకొస్తాను. నా దక్షిణ హస్త బలము చూపించి నా తీర్పును తీర్చి అన్నాడు. ఆ నిబంధనని ఆయన చెప్పిన ఆ కాల వ్యవధిని దేవుడు ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పిల్లరా, మరి మోసేని ఈ ఐగుప్తు చెరలో ఉన్న ప్రజలని బయటికి తీసుకురావాలని పిలిచాడు. మోసే ఆ పిలుపుకి విధేయుడై ఆయన చెప్పినట్లుగా వచ్చాడు. వచ్చి ఇశ్రాయేలుతో మాట్లాడాడు. అదే మన దేవుడు, మీ దేవుడు, మన పితరుల దేవుడు అని ఇలా చెప్పాడు. ఇప్పుడు మనల్ని ఐగుప్తులో నుంచి ఆ చెర నుంచి విడిపిస్తానంటున్నాడు, ఆయన దక్షిణ హస్తబలం చూపిస్తానంటున్నాడు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళకున్న ఆ పరిస్థితులను బట్టి వాళ్ళంట మనోవ్యాకులమును కలిగి ఉన్నారంట. కఠిన దాస్యత్వములో దాస్యమును బట్టి, కఠిన దాస్యత్వమును బట్టి వ్యాకులమును కలిగి ఉన్నారంట. సర్వశక్తి గల దేవుడిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రత్యక్షమయ్యాను. ఇప్పుడు నేను యెహోవా అను నామమున ఇశ్రాయేలులకు ప్రత్యక్షమవుతున్నాను అని నేను ప్రత్యక్షపరుచుకుంటున్నాను. అది అన్నాడు. అయితే వాళ్ళు మనోవ్యాకులములో ఉన్నారు. ఇది సంభవమేనా? ఇది సంభవమేనా? ఇది సంభవమేనా? ఇది సాధ్యమేనా? వాళ్ళ యొక్క ఊహకి మోసే చెప్పినప్పుడు అందట్లేదు. విశ్వాసం లేక వాళ్ళు రాలేకపోతున్నారు. ఇది ఎలా సంభవం? ఇది ఎలా జరుగుతుంది? జరుగుతుందా? ఇది నిజమేనా అనుకుంటున్నారు.
అంటే ఒక విధంగా చెప్పాలంటే డిప్రెషన్లోకి వెళ్ళారు. మనోయాకలం అంటే అదే డిప్రెషన్. పిల్లరా, వాళ్ళ మీద ఒత్తిడి అలా ఉందన్నట్టు, వాళ్ళ మీద ఉన్న భారం వలన ఒత్తిడి అలా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు నా మాట వినలేరు, గైకొనలేదు. ఫరో వింటాడా అని ఈయన కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. చూడండి, ఈయన కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. అది వినడయ్యా నా మాట అని అంటున్నాడు. దేవుడు చెప్పింది చేయటానికి సముఖత చూపించట్లేదు. పిల్లరా, మనం కూడా ఒత్తిళ్ళు ఏర్పడ్డప్పుడు, మన జీవితంలో భారాలు ఉన్నప్పుడు, ఆ భారాల్లో ఒత్తిడికి మనం గురైనప్పుడు పిల్లరా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. పిల్లరా, ఈరోజు నేను తీసుకుంటున్న ఆ అంశం యొక్క కోణం ఏంటంటే, దేవుని కంటే సమస్య ఎక్కువగా కనపడుతుందా? అవును, దేవుని కంటే సమస్య ఎక్కువ కనపడుతుంది. చాలా మార్లు మన జీవితాలకు పిల్లరా దేవుని కంటే సమస్య ఎక్కువగా అయినట్టుగా కనపడుతుంది. చేసేదానికంటే, దేవుడు జరిగిస్తున్న దానికంటే, దేవుని యొక్క శక్తి గల ఆ బలము కంటే మనకున్న ఆ పరిస్థితుల యొక్క భారమే, ఆ కష్టమే పెద్దదేమో. కొంతమంది అంటారు సైతానికి కూడా బలం ఉంది, సైతానికి కూడా శక్తి ఉంది, దేవుడు దగ్గర ఉన్నాడంట, దేవుడు అంతటి వాడంట. ఇవన్నీ ఈ తంటలన్నీ ఎందుకు అసలు? ఇవన్నీ బాధలు ఎన్ని ఇట్లెందుకు అసలు? ఆ సైతానికే మొక్కామనుకోండి, ఇంకా మంచిగా ఉంటుంది కదా. అది ఇక్కడ విషయం. అలా వాపోతాం. సాతాను కూడా ఏమంటాడు? లూకాసువార్త 4వ అధ్యాయం, లూకాసువార్త 4వ అధ్యాయం పిల్లరా, 4:7 కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అబ్బా, ఏమండి, లాటరీ ఛాన్స్ లాగుందండి ఇది. యేసుప్రభువు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయనకు ఆకలి అయింది. అప్పుడు సాతానుడు శోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆయనకు ఆకలి అయిందో, ఆకలిని తీర్చుకోవాలనుకుంటున్నాడో శోధించడం ప్రారంభించాడు. దానిలోని భాగంగా బాగా హైలైట్ విషయం చెప్తాడు. ఇది రాళ్ళను రొట్టెని చేయమంటాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, దైవశక్తి నీకుంది కదా, ప్రజలు కూడా ఇప్పుడు ఆకలి కొని ఉన్నారు. ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క మనోభిష్టము ఏమైంది? ప్రస్తుతం ప్రజలు ఎట్లా వాళ్ళు వెతుకులాట్లో ఉన్నారు. ఏం కావాలనుకుంటున్నారు అంటే, నీకే కదా ఆకలి అవుతుంది, నీకెట్లా ఆకలి అయిన ఆహారం కోసం చూస్తున్నావో, ఆ ప్రజలు కూడా అట్లనే ఆకలి కొడుతూ ఉన్నారు.
ఆకలి కోసం, దప్పి కోసం, వాళ్ళ అక్కర్ల కోసం వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు అనే విషయాన్ని తీసుకొచ్చాడు. యేసు ప్రభువు వారు బైబిల్లో ఉన్న ఒక మాటని జవాబుగా ఇచ్చాడు. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల ఎక్కువ కాలం జీవిస్తాడని జవాబిచ్చాడు. మళ్ళా ఆ ప్రతిశోధనని ఆపకుండా ఏం చేశాడు? అట్లా కాదు, ఇక ఏదో ఒక అద్భుతం చేసుకొని మీరు కాలం వెళ్ళబుచ్చుకోవటం కాదు, అంతెందుకు, నువ్వు నాకు మొక్కితే ఈ లోకమును లోకమహిమని నీకు ఇస్తా. వింటున్నారా? ఏమైనా వింటున్నారా? ఇంటికి తెచ్చి కుడి చేసి చూపించి హల్లెలూయా చెప్పరా? ప్రైజ్ ది లార్డ్. ఈ లోకమును లోకమహిమని నీకు ఇచ్చేస్తా, ఒక్క మొక్కు నాకు, అంతే, ఒక్క మొక్కు నాకు. ఏమండి అది అని అన్నాడు. అది అంటే సులువుగా నీకన్నీ ఇచ్చేస్తా. ప్రజలు కూడా ఈ దినములలో పిల్లారా సులువైన దాన్నే ఎంచుకుంటున్నారు. పిల్లారా చర్చికి రావటం ఇష్టం ఉండట్లేదు, దేవుని నమ్ముకోవటం ఇష్టం ఉండట్లేదు, ఉపవాసం ఏదైనా ప్రార్థన చేసుకోవటం అంటే ఇష్టం ఉండట్లేదు, భక్తి చేయటానికి ఇష్టపడలేదండి జనులు. త్వరగా పరిస్థితి బాగైపోతే బాగుంటుంది, అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటే మనం బాగానే ఉంటాము, వాటిని ఎట్లా మంచి చేసుకోవాలి, దానికోసమే ఎక్కడ సహాయం దొరుకుతుందంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. సంఘములో దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని క్రమము చేయటానికి, ఆ క్రమాలు చేయటానికి అంత ఓపికతనం అనేది సంఘ బిడ్డల్లో కనపట్లేదండి. ప్రతిసారి ఆ క్రమాన్ని వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. దైవజనుడిగా నేను చూస్తున్నాను, ప్రతిసారి వాళ్ళు తెలియనట్టే ఉంటున్నారు. బాగుంటే చాలు, సక్రంగా ఉంటే చాలు, ఆరోగ్యం వస్తే చాలు, ఆ పరిస్థితి చక్కబడితే చాలు, అది దాన్ని ఎల్లబుచ్చుకుంటున్నారు. ఆధ్యాత్మికమైన ఆత్మీయ మేలుకొలుపు కొరకు చింతన అనేది చాలా తక్కువ అండి, చాలా తక్కువ. ఉన్నారు చాలా తక్కువ. ఎక్కువగా మనం చూడండి పిల్లరా, త్వరగా అయిపోతే బాగుంటుంది, త్వరగా జరిగిపోతే బాగుంటుంది, త్వరగా బాగుండాలి, త్వరగా అన్నీ సక్రమం చేసుకోవాలి. కొంచెం నేను ధనం గురించి మాట్లాడినప్పుడు, ఎక్కువ ధనం కానీ మన దగ్గర ఉంటే అన్నీ సక్రంగానే ఉంటేనే భావనతోనే ధనం వైపు వెళ్తుంటారు. అందరూ ధనం కోసమే పనిచేస్తుంటారు, ధనం కోసమే జీవిస్తుంటారు. కానీ ధనము మూలము కాదు, మనిషి యొక్క క్షేమానికి ధనం మూలము కాదు. నా మనిషి యొక్క వ్యక్తిత్వం మూలం, బుద్ధి కుశలత మూలం. మనకున్నవి పోతే మళ్ళీ మనం సంపాదించుకోవచ్చు, కానీ బుద్ధి కుశలత అనేది పోతే సంపాదించుకోలేము. దేవుడి బిడ్డలారా, ఈయన మాటలు విని వాడి ప్రకారం చేసే ప్రతివాడు లోతుగా తవ్వి బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు పోలి ఉండని యేసు ప్రభువు చెప్పాడు. అది ఒకళ్ళు బుద్ధిగా ఉంటే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, అంతే. ఇంకా
కానీ ఈ ఆధ్యాత్మికమైన విలువలు, దైవికమైన విశ్వాసాన్ని పొందే అంత వెసులుబాటు, ఆ విశాలత ఏమండి, అది ఇశ్రాయేలు ప్రజలకి కరువైందని చెప్పాలి. ఎందుకంటే ఫరో చాలా బాధాకరముగా కఠినమైన దాస్యత్వం చేపిస్తున్నాడండి. అది ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చెబుతుంది ఆదికాండంలో బలత్కారము అని రాయబడింది. ఆదికాండం 6వ అధ్యాయంలో ఏముందంటే బలత్కారముతో మార్గమును చెరిపేసుకున్నారు అని రాయబడింది. ఇశ్రాయేలీలే వినలేదు, ఇశ్రాయేలీలే వినలేదు. ఫరో వింటాడా? వినడయా? సమకూర్తనేది లేదు, వినడు. పిల్లరా వినడు అని అంటున్నాడు. అది ఎందుకని? బలవంతమైన కఠిన దాస్యత్వం ఉంది పిల్లరా. బలవంతంగా ఇప్పుడు మనం ఒక ఇంటి వాళ్ళంగా, ఒక కుటుంబంగా జీవిస్తున్నాం అనుకోండి. ఒక వ్యక్తిగా చేస్తాం, లేకపోతే 4 రోజులు తీరిక ఉంటాం. కానీ ఇశ్రాయేలీయులు అలా కాదు, వాళ్ళకి ఆ స్వేచ్ఛ లేదు. పిల్లరా బానిసత్వంలో ఉన్నారు వాళ్ళు. అది బానిసత్వంలో ఉన్నారు. ఇక్కడ ఎబ్రీ గ్రంథకర్త, ఎబ్రీలు రాసిన పత్రికలో ఎబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం పిల్లరా, 2వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే ఒక మాట రాశాడు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని. మరణము యొక్క బలముంది అపవాదికి, మరణము యొక్క బలముంది అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకును, మన్నదాస్యమునకు జీవితకాలం అంతా లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడాయను. దేవునికి స్తోత్రం చేద్దామండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని. పిల్లరా మరణము ద్వారా జయించుటకు, మన దాస్యమునకు జీవితకాలం అంతా లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసంలో పాలువాడాయను. అంటే జీవితకాలం అంతా మనము కూడా దాస్యంలోనే ఉన్నాం, మానవులోని మనం కూడా. సాతానుడు ఏం చేస్తున్నాడంట? గద్దించు సింహం వల్ల ఎవరిని మింగుతురానే తిరుగులాడుతున్నాడు. చూద్దాం, 2 రిఫరెన్స్లు రాసుకునేవాళ్ళు రాసుకోండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక, పిల్లరా ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పిల్లరా 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాయను. సాతానుడు పేతురు పత్రికలో పేతురు రాస్తూ అంటున్నాడు, పిల్లరా గద్దించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. పిల్లరా మీ ఈరోజు అయిన 5వ అధ్యాయం 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో మరి కింద భాగంలో ఉంది పిల్లరా.
మీ విరోధి అయిన అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచు తిరుగులాడుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. నూతన నిబంధన సంఘానికి పిల్లరా, ఈ కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇంకా ఏ విషయాలు మనకు తెలియజేశాడంటే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగములకు ప్రభావం ఆయనకు కలుగునుగాక. ఆమేన్ అనండి. ఏమండి, ఆ మనోయాకులము డిప్రెషన్లోకి వెళ్ళిన విషయం, ఆ శ్రమ లోకంలో ఉన్న మనకు కూడా కలుగుతుందంట పిల్లల. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి. ఏమండి, శ్రమలు కలుగుతున్నాయా? సోదరులు కలుగుతున్నాయా? కష్టాలు ఎదురవుతున్నాయా? ఇరుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? ఎవరు పెడుతున్నారు ఇవన్నీ? అపవాది గద్దించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వాడు తిరుగులాడుతున్నాడంట. శోధించి చిక్కించుకుంటున్నాడు పిల్లరా. వానికి ఇష్టంగా ఉంటే సరి, వానికి ఇష్టంగా లేకపోతే వాడు కొన్ని శ్రమల్ని, కొన్ని కష్టాలని, ఇరుకుల్ని, ఇబ్బందుల్ని నీకు పెడతాడు. మరి వాడికి ఇష్టంగా ఉంటే ఆ శ్రమలు లేకుండా, ఆ శోధన లేకుండా, కష్టాలు లేకుండా, ఇరుకులు లేకుండా, ఇబ్బందులు లేకుండా ఉంటాయా అంటే ఉండవు. ఇప్పుడు పరో ఇష్టానికి వాళ్ళు అదే చేస్తూ ఉన్నారు అనుకోండి, అది బాధే. ఇక్కడ మరణదాస్యానికి లోబడిన వారు అని రాయబడింది. రక్తమాంసం గలవారనిందన మరణదాస్యానికి లోబడిన వారు అని రాయబడింది. ఇప్పుడు ఈ దాస్యంలో ఉన్న మనల్ని కూడా ఏం చేస్తున్నాడు పిల్లరా? పాపం చేసే ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడు అన్నాడు యోహాను సువార్తలో యేసు ప్రభువారు. పిల్లరా, అవిధేయులైన వారిని ప్రేరేపించుటకు శక్తికి అధిపతి అని అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. శక్తికి అధిపతి అని అన్నాడు. అవిధేయులైన వారిని ప్రేరేపించుటకు శక్తికి అధిపతి. ఇప్పుడు విధేయత ఏంటి? విధేయత దేవుడికి లోబడేది ఏంటి? విశ్వాసం, సత్యం గ్రహించుకోవటం. వింటున్నారా? వాక్యాలు వింటున్నారా అమ్మా? ఇంతమంది వాక్యాలు వినకుండా ఏదో చిన్న చిన్న ప్రార్థనలు చేసి, ఏమండి ఎప్పుడో అడపాదడపగా చర్చికి వచ్చి వాళ్ళు దేవుడు ఇచ్చే అన్ని పొందేద్దాం అనుకుంటుంటారు పిల్లరా. దేవుడు ఇస్తాడు. దేవుడు కూడా విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడ్డారన్నాడు. సాతానుడు ఎట్ట నువ్వు నాకు మొక్కితే మహిమనిస్తానని చెబుతున్నాడో, యేసుప్రభువు వారు కూడా మీ క్రియలను బట్టి కాదు, నా సంకల్పములో, నా కనికరము, నా దయ, నా ప్రేమను బట్టి, నా కృపను బట్టి మిమ్మల్ని రక్షించుకుంటున్నాను అని ఆయన కూడా చెబుతున్నాడు. ఈ మధ్యలో మనకేమవుతుందంటే, ఏది నమ్మాలి, ఏది వాస్తవము? దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదా చెప్పండి. నమ్మాలా వద్దా? నమ్మితే జరుగుతే జరగదా? దేవుని నమ్ముకొని ఉండొచ్చా? దేవుని నమ్మకంలో మనం బాగుంటామా? ఏముంది బైబిల్లో? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధికు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును
సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఏమండి, విశ్వాసంలో మనం ఉంటే కొంచెం కాలం అంట శ్రమ. అదే విశ్వాసంలో లేకపోతే జీవితకాలం అంతండి. అది వాడేదో భ్రమపరిచి, వాడేదో ఊరటపరిచి సులువుగా నీకేదో జరిగిస్తాడు. అమ్మా అడికెళ్ళి అంతరం కట్టుకుంటే అలా పోయింది అంతే. ఏడకొస్తే యేసుప్రభు ఏం చెప్పాడు? ఉపవాసం వల్ల ప్రార్థన వల్లనే అని ఏడన్నాడు. ఇప్పుడు మనం చర్చికి వచ్చే వాళ్ళు ఉపవాసం ఉండండి, ప్రార్థనలో కనిపెట్టండి అంటే కష్టంగా అనిపిస్తుంది. అదే మాంత్రికుడు అడిగిపోయి అనుకోండి, ఎంత తీసుకు, ఒక 5 రూపాయలు తీసుకుంటాడో, 5,000 తీసుకుంటాడు, 1,00,000 తీసుకుంటాడు, 1,50,000 తీసుకుంటాడు. అప్పుడు నేను సేవకు వచ్చినప్పుడు రూపాయి పావలా ఉండేది. ఇక్కడ అంతరాల సాహిబ్ ఉండేవాడు, రూపాయి పావలా కట్టేవాడు. ఆ రూపాయి పావలా అది కట్టించుకుంటే అమ్మాయ మన బ్రతుకు బాగుపడిపోయింది. ఇంకా నీకు మారు మనసు అవసరం లేదు, పాపక్షమాపణ అవసరం లేదు, మంచి బుద్ధి అవసరం లేదు, మంచి మార్గం అవసరం లేదు. అందుకని మనుషులు కూడా ఎందుకు త్వరగా ఏం జరుగుద్ది, త్వరగా ఏమవుతుంది, త్వరగా ఏమవుతుంది, రూపాయి పోవాలా అంతరం కట్టించుకుంటే అయిపోయింది అంతే అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, కొంచెము కాలము విశ్వాస పరిధిలో దేవుని మార్గంలో కొంచెము కాలం నువ్వు శ్రమ పడితే నీకు దేవుని సంపూర్ణత అనేది లభిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇశ్రాయేలీలు అభిముఖంగా ఉన్నారు, సముఖత లేదు వాళ్ళల్లో, అభిముఖంగా ఉన్నారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి సేవలో ఉన్నాను పిల్లరా. ఎంతోమంది చర్చికి వస్తున్నారు, పోతున్నారు. ఎంతోమంది నాతో సేవ చేస్తారన్నారు, పరిచయం చేస్తున్నారు. ఎంతోమంది నేను చూస్తున్నాను. దేవుడు పిల్లరా, నేను ఇక్కడున్నా, సేవ చేస్తున్నా, నేను చూస్తున్నా. దేవుడు బిడ్డలారా, నేను చూస్తున్నా. మనుషులు ఏం కోరుకుంటున్నారు? దేవుని కంటే లోకంలో పరిస్థితులను చక్కపరుచుకునేదానికి పిల్లరా ప్రపోజ్ పెట్టుకొని ఏమంటారు, దానికి పెట్టుకొని ఏం చేస్తున్నారు పిల్లరా? త్వరగా ఆ పరిస్థితిని ఎట్లా చక్కపరుచుకోవాలి, త్వరితంగా ఎట్లా సక్రంగా మంచిగా ఉండాలి మనం, అట్లా. నో ఫౌండేషన్. వర్షం వచ్చి గాలి కొట్టి వరద వస్తే ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కాబట్టి అది కదలదు. ఈ ఇసుక మీద కట్టింది, గుంట తీసి రాళ్ళు దొక్కి పిల్లర్లు వేసి ఈ ఎక్స్ట్రా శ్రమంతా పడాలి. అట్లా కాకుండా ఆల్టర్నేట్గా తొందరగా ఒక మంచి గుడారం ఏర్పడాలి. దేవుడు బిడ్డలారా, బైబిల్ ఏం చెబుతుంది? సమస్తము నిర్మించువాడు యెహోవానే. హల్లెలూయా చెప్పండి అందరూ. సమస్తము నిర్మించేవాడు యెహోవా. మనుషుల వలన కాదు అని రాయబడింది. మనుషుల వలన కాదు అని రాయబడింది. ఏ ఇల్లైనా ఒకని చేత కట్టబడుద్ది పిల్లరా.
సమస్తము నిర్మించిన వాడు దేవుడేనని, సమస్తం నిర్మించేవాడు యెహోవానేనని యెషయా గ్రంథములో యెషయా ప్రవచించాడు. ఎబ్రీ పత్రికలో ఎబ్రీ గ్రంథకర్త ఇందువలన 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నా. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతట్లో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును. సమస్తము కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. మోసే ఇశ్రాయేలు జీవితాలను కట్టడానికి దేవుని చేత పంపబడ్డ అపోస్తలుడుగా ఉన్నాడు. పిల్లరా, అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. అప్పట్లో అపోస్తలుడుగా దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు అప్పుడున్న పరిస్థితులను బట్టి, మనోవ్యాకులను బట్టి వాళ్ళు వినరాయిరి అని రాయబడింది. ఈ దినాల్లో కూడా అనేకులు యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా, తన దేవుడుగా అంగీకరించుకోకపోవటానికి కారణం, యేసు పాదాల దగ్గరికి రాకుండా ఉండకపోవటానికి కారణం, దేవుని మందిరానికి రాకుండా ఉండకపోవటానికి కారణం, ఈ ఆధ్యాత్మికమైన చింతనలు కలిగి ఆత్మీయమైన దేవుని బిడ్డలుగా బలపరచబడి బలముగా ఉండలేకపోవటానికి కారణం దేవుడు బిడలారా ఈ లోకంలో జరిగే ఈ పరిణామాలే. ఈ వాక్యమే దానికి జవాబు. దేవుడు బిడ్డలారా, ఈ వాక్యమే దానికి జవాబు. దేవుడు మిమ్మలను ఈ ఐగుప్తు చెరలో నుంచి బయటికి తీసుకొస్తానన్నాడు. ఆయన యెహోవా ఉన్నవాడు, అనువాడు, నామమైన వాడు అని చెప్తే వాళ్ళు నమ్మబుద్ధి కావట్లేదంట. మన పితరుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించాడు. వాళ్ళతో ప్రమాణం చేశాడు, పాలు తేళ్లు ప్రవహించి దేశాన్ని ఇస్తానని. ఇప్పుడు ఆ దేశంలో మనల్ని ప్రవేశపెడతాడంట. 400 సంవత్సరాలని ఆ రోజు చెప్పాడు, ఒక నెంబర్ చెప్పాడు. 400 సంవత్సరాల తర్వాత అని ఆ నెంబర్ కూడా చెబుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ 400 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు నన్ను పంపించాడు. 400 సంవత్సరాల తర్వాత అన్నాడు, నెంబర్ చెప్పాడు, ప్రమాణం చేశాడు, నిబంధన చేసుకున్నాడు. మనం ఆయన ప్రజలై ఉన్నట్లుగా, ఆయన మన దేవుడైనట్లుగా ప్రపంచంలో జీవగల దేవుణ్ణి ఆరాధించి జనాంగముగా దేవుడు మనల్ని ప్రతిష్ఠించుకున్నాడంట. ఈ ప్రపంచంలో జీవగల దేవుణ్ణి ఆరాధించే జనము ఒకే ఒక జాతి, యూదా జనాంగం. ఇశ్రాయేలు అని పేరు పెట్టబడిన వారు యెరూషలేములో ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రపంచంలో వాళ్ళే ఎందుకో తెలుసా? నిబంధనా జనులు వాళ్ళు. దేవుని వాగ్దానములు బైబిల్ చెబుతుంది. రోమీయులకు రాసిన పత్రిక, యేసుక్రీస్తు అక్కడ పుట్టడానికి కూడా కారణం చెప్తున్నాడు పౌలు. రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో నాలుగవ వచనం, ఈ ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చన ఆచారాదులను, వాగ్దానములను వీరివి. ఎవరి అండి వాగ్దానములు? నిజమైన ఆరాధన ఎక్కడుందండి? నిజమైన ఆరాధన ఏమన్నాడు యేసుప్రభు వారు?
యోహాను సువార్త అమ్మా 4వ అధ్యాయం 21 వచనం. అమ్మా ఒక కాలం వచ్చున్నది. ఏమండి, ఆ రోజు 400 సంవత్సరాలు ఏ విధంగా అయితే నిమిత్తమైందో, ఇశ్రాయేలు ప్రజల్ని అన్యుల దేశం నుంచి తీసుకుని నేను బయటకు తీసుకుని వస్తానని చెప్పిన మాట, దేవుని సంకల్పంలో దేవుని యొక్క ఉద్దేశము ఒకటి ఉందో పిల్లరా. ఈ కాలం అంతమైనప్పుడు, ఈ కాలం అంతమయ్యేటప్పుడు లోకంలో ఉన్న మనలను దేవుడు రక్షించుకోవటానికి ఒక నిర్ణయం కలిగి ఉన్నాడు ఆయన కూడా. ఆ నిర్ణయం లేకుండా ఇది కూడా జరగట్లేదు దేవుడు బిడ్డలారా. చూద్దాం చూడండి. అమ్మా 21 వచ్చి చదువుతున్న 4వ అధ్యాయం. అమ్మా ఒక కాలం వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ ఈదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ వచ్చున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. తను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఒక కాలం వస్తూ ఉన్నది, వచ్చే ఉన్నదని అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. దేవునికి స్తోత్రం చెప్పండి పిల్లరా. నేను బైబిల్ బోధిస్తున్నాను దేవుడు బిడ్డలారా. ఏవో కథలు చెప్పట్లేదు, ఆకర్షణీయమైన మాటలు చెప్పట్లేదు, ఏవో సంఘటనలు చెప్పి ఊరటపరిచి ఏయో అమ్మా కొన్ని లోకంలో జరిగే ఇన్సిడెంట్లు చెప్పి మిమ్మల్ని అమ్మా యేసు ప్రభు దగ్గరికి తీసుకురావటం అనేది తేలికే. అది కూడా తేలికే, మీరు నమ్మండి. కానీ సంఘంలో నిలవగలిగే వాళ్ళు ఎవరో తెలుసా? ప్రభు వేసిన పునాది స్థిరముగా ఉన్నది, ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును. పిల్లరా, విశ్వసించేవాడు సిగ్గుపడడం రాయబడింది. శ్రమల్లో, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, వ్యతిరేకతల్లో, అపహాసంలో ఎవరు నిలబడతారో తెలుసా? ఈ ఏర్పాటులో ఉన్న వాళ్ళే. ఏర్పాటు చేయబట్టి వాళ్ళు సైతము మోసపరచబడతారని కూడా యేసుప్రభువు వారు చెప్పారు. జాగ్రత్త పడాలి నువ్వు. ఏయో ఆకర్షణీయమైన బోధలతో నీకు చెప్పి ఏయో ఆకర్షణీయమైన కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు కూడా నీకు భ్రమపెట్టేటట్టుగా జరిగించి సంఘములో నుంచి నీ విశ్వాస సరళత తొలగిపోయేటట్టు చేస్తారు. జరుగుతాయంట అలాగా. అప్పుడు నువ్వేం చేయాలి? యేసుక్రీస్తుని ఎరక్కముందు నీ స్థితి ఏంటి? యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అని ఒక్కసారి కృతజ్ఞతా భావంగా నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఏమంటాడు పౌలు? పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిసరికి నమ్మకమైన వాడిగా నియమించి నన్ను కరుణించిన దేవునికి కృతజ్ఞుణ్ణి. తెలియక అవిశ్వాసం వల్ల చేస్తుంది కనుక కనికరించబడితేనే. ఇదిగో పాపను రక్షించటం క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యుడై ఉన్నది, అందులో నేను ప్రధానుణ్ణి. విశ్వసించే వారికి మాదిరిగా ఉండులాగున ఆ ప్రధాన పాపినై నన్ను కరుణించెను. ఈరోజు సంఘములో నువ్వు స్థిరపడే వాదన అదే. పేతురు పత్రికలో పేతురు భక్తుడు అంటాడు, ప్రభు దయాళుడని విశ్వసించిన నరుడు ధన్యుడు.
మీరు దుష్టత్వమును అని అంటాడు. మీరు దుష్టత్వమును, కపటమును, వేషధారణను, పిల్లరా దుర్నీతిని విసర్జించి కొత్తగా జన్మించిన శిశువులు పోలివారై వాక్యం వలన పాల వలన పెంపారుసు రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము దాన్ని ఆపేక్షించండి. సజీవ యాగమైన బలులు, పరిశుద్ధమైన బలులు అర్పించుటకు మీరు పిల్లరా దేవుని మందిరములో మరి సజీవమైన రాళ్ళ వల్ల మీరు కట్టబడుతున్నారు అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామండి. అందరూ దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన మూలరాయగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులముగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నువ్వు ఎలా స్థిరపరచబడతావు? ఆత్మ సంబంధమైన మందిరముగా సజీవమైన రాయిలా కట్టబడతావు. ప్రభు దయాలను రుచిస్తే పాతవి గతించిన కొత్త వాయును ప్రభు యేసుక్రీస్తు పొందు ప్రతి ఒక్కడు నూతన సృష్టి. నీ బతుకు ఎలా ఉండేది? నీ జీవితం ఎలా ఉండేది? పాపము, శాపము, సాతాను యొక్క బంధకాలు నిన్ను, నీ కుటుంబాన్ని ఏలుతూ ఉండేవి. ఎడు చూసినా దారి కనపడదు, ఎడు చూసిన కార్యాలు కనపడవు, ఎడు చూసినా కానీ అయోమయమే. ఒకప్పుడు నేను నా కుటుంబంలాగా అనుభవించామండి. గొర్రెపిల్ల మిస్సలాడుతుంటుంది, ఎగిరిపడి చచ్చిపోయింది. ఒక గేదెని మేపుకున్నాం, గొర్రెపిల్ల మేపుకున్నాం. గేదె సూలు కట్టింది, ఈయన ప్రయాణానికి వచ్చింది, ఈయన ప్రయాణానికి వచ్చింది. ఇంక రేపు మా పీడుద్దు అనుకుంటున్నాం, అంతే తెల్లారగలు చచ్చిపోయింది. అమ్మాయిని ఒకరికి ఇచ్చాం, నేను డిగ్రీ చదువుతున్నప్పుడు ఒకరికి ఇచ్చాం. అప్పుడు మాలో చదువుకున్న వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉన్నారు. చదువుకుంటే ఉద్యోగం వచ్చిందని చాలా నమ్మకం పెట్టుకున్నారు మా ఇంట్లో వాళ్ళు. అయినప్పుడు కూడా లోకరీతిగా మరి కొంత ఏదైనా డబ్బులు అవసరమైనట్టుంటే మనం ఇదిగో ఈ అమ్మాయిని వీళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం వడ్డీలకు ఇచ్చుకునే వాళ్ళు. ఏదైనా మనకి అప్పు ఇవ్వడానికైనా ఒక మార్గం దొరుకుద్దని అనుకుంటే ఆ అమ్మాయిని అట్టు ఇయ్యంగానే వాళ్ళకి మాకు సమాధానం లేకుండా పోయింది. అమ్మ అన్నది, లేదులయ్యా ఇంకొక అమ్మాయిని ఇచ్చాం. వీళ్ళ వైపు నుంచి అన్నా మంచి మరి బంధములో ఏమైనా మనకు మార్గం కనపడుద్దేమని ఆడ చూసాం, ఇంకొక వైపు చూసాం, ఇంకొక వైపు చూసాం. మీ నమ్మడి దేవుడు బిడ్డలారా, లేదు, ఒకే ఒక మార్గము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవుడు బిడ్డ, నువ్వు దేవుని మీద ఆధారపడితేనే నీకు నెమ్మది, నువ్వు దేవుడి మీద ఆధారపడితేనే నీకు సమృద్ధి, నువ్వు దేవుడి మీద ఆధారపడితేనే నీకు సమాధానం, దేవుడి మీద ఆధారపడితేనే నీ ఆరోగ్యములో బలం. నీ ఆర్థిక విషయాలు కానీ, నీ ఆరోగ్య విషయాలు కానీ, నీ కుటుంబ విషయాలు కానీ, నీ వ్యాపార విషయాలు కానీ ఎప్పుడు నువ్వు స్టాండర్డ్ అవుతావు తెలుసా దేవుని బిడ్డ? బైబిల్ చెబుతుంది, నీవు ఆశీర్వదిస్తే ఆశ్రయించబడిన వాడినై నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉంటాను. ఆమేన్, ఆమేన్. ఇశ్రాయేలుకి నమ్మేంత ఓపిక తరం రావట్లేదు. ఈ రోజులు కూడా పిల్లరా, ఈ దినములలో కూడా ప్రజలు పిల్లరా
దేవుని నమ్మేంత ఓపిక కనపట్లేదు. నేను ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నా. ఆల్టర్నేట్గా సులువైన దాన్ని ఎంచుకుంటున్నారు. ప్రజలు మారటానికి ఇష్టపడలేదు, ప్రజలు మార్పు చెందటానికి ఇష్టపడలేదు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ ఎప్పుడు నువ్వు స్థిరపడతావని దేవుని వాక్యం చెబుతుంది. విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించండి. నువ్వు విశ్వాసంలో నిలబడాలి, విశ్వాసంతో సాగాలి, ప్రార్థన నిలకడగా ఉండాలి, నీలో పరిపక్వత రావాలి. అందుకని సంఘంలో పరిచర్యలు జరుగుతున్నాయి. బైబిల్ చెబుతుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఆ రోజు మోసే దేవుని పరిచర్య జరిగించాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య, ఫరో ఎదుట. పిల్లరా, ఈ దినమును కూడా సంఘములో పరిచర్య జరుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నా. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగ నియమించును. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి నందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించును. అందువలన మనకి మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయాపాయము చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాక్కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు. అల్ల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టు ఉండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎదుగుదుము. నీ ఎదుగుదల ఎప్పుడు ఎదుగుదల ఎప్పుడు వస్తుంది? నీకు ఎప్పుడు వస్తుంది? ప్రేమ కలిగి సత్యం పలుకుచు క్రీస్తు వలె నువ్వు ఉంటే, ఆయన స్వరూప్యం, ఆయన పోలిక నీలోకి వచ్చినప్పుడు. ఏమండి అమ్మా, అయ్యా, ఆధ్యాత్మికమైన చింతన నీకుందా? ఆత్మీయమైన ఉద్దేశం నీకుందా? ఉందా? ఏదో జరిగితే చాలు, ఏదో అయితే చాలు, అయితే బాగుంటుంది, ఇంకంతే. సంఘానికి వచ్చేవాళ్ళు ఇలా అలవాటు పడిపోయారండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవటం, ఆ కొండకి వెళ్ళటం, ఈ గుట్టకి వెళ్ళటం, అక్కడికి వెళ్తే ఏలుముంచి స్వామి ఉన్నాడంటే అడిపోయి ఏలుముంచటం, అడికెళ్ళి ఏదో ఒక చెట్టు ఏమంటారు దాన్ని, చెట్టు మూలిక ఆ మూలిక తెచ్చుకొని కట్టుకుంటే, మొలక కట్టుకుంటే అన్నీ బాగా అయిపోతాయి. మనం చేసే శాస్త్రాలు ఏమండి, నేను నిన్న కూడా చెప్పా, మా నాన్నగారు అమ్మాయిలతో పోయేవాడు, మా నాన్న గంజాయి తాగేవాడు, మా నాన్న తాగేవాడు, మా నాన్న కొట్లాట్లకు వెళ్ళేవాడు, మా నాన్న తగుళ్ళు ఆడేవాడు, మా నాన్న ఇంక లోకంలో చెప్పుకునే అన్నీ అని మనం చెప్తే పోయిన ఆదివారం కూడా చెప్పా. ఈ సహోదరుడు బాగున్నాడులే, ఈ సహోదరుడు కొంచెం బుద్ధిమంతుడే వల్లే అనుకుంటుంటే, ఈ అమ్మాయి వీడికి ఈ విధంగా లింక్ ఉంది, వీడికి ఈ విధమైన బలహీనత ఉంది, వీళ్ళకి ఇట్టుందని చెబితే, వామ్మో యేసుప్రభుని నమ్ముకోవటం మంచిదైంది నాకు
ఈ సేవ పెద్ద సేవ జరిగేదేమో ఏమో కానీ ముందు యేసయ్యను నమ్ముకొని నిమ్మలంగా తృప్తిగా ఆనందంగా ఉంటే చాలు నాయన అనిపించింది నాకు. అంతే. ఆయన చిత్తమైనప్పుడు ఈ సేవ అదిగా ఎదుగుద్ది, ఈ సంఘం అదే ఎదుగుద్ది. నమ్ముకోవాలనుకున్న వాళ్ళు నమ్ముకుంటారు అంతే. ఇంక నమ్మకం లేని వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా ఎన్ని బోధలు చేసినా, ఇశ్రాయేలీలు 6 లక్షల మందిలో ఎంతమంది పాలుతీరు ప్రపంచ దేశంలోకి వెళ్ళారు? 2 వెళ్ళారు. ఇప్పుడు ఈ కాలంలో కూడా 2 వెళ్తారు అనేది కాదు, కానీ ఇప్పుడు లెక్కకి మించిన వ్యక్తులు సంఘంలో దేవుడి బిడ్డలుగా మరి ఆయన ఏర్పరిచే కొత్త ఆకాశం కొత్త భూమిలో మరి వాళ్ళు ఉంటారు అని చెప్పే ఆ వాక్యంలో లెక్కకి విస్తారమైన వ్యక్తులు ఉన్నారని చెప్పింది. ఎందుకు తెలుసా? సైతాన్ ఎట్లయితే ఉచితంగా మొక్కితేని అంటున్నాడో, యేసుప్రభువు వారు కూడా నా నామములో నువ్వు విశ్వసిస్తే నీ పాపము నేను జ్ఞాపకం చేసుకోను, ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, నీ దోషములను పరిహరిస్తా, నేను ఆశీర్వదించడానికి వచ్చాను, నిన్ను తీర్పు తీర్చడానికి కాదు. బోధన చేసి నీ దగ్గర లోపాలను ఎత్తి చూపించి నీ పరిస్థితి ఇది అని త్రోసివేయటానికి కాదు. నువ్వు మంచివాడు అయితే నీకు సాయం చేస్తా, కానీ నువ్వు నీతిమంతుడు అయితే నిన్ను ఆదరిస్తా, కానీ నువ్వు పరిశుద్ధుడు అయితే నిన్ను పట్టుకొస్తా, కానీ నువ్వు ఇలాంటి వాడివా, నువ్వు ఇలాంటి దానివా, మనుషులైతే నిన్ను త్రోసేస్తారు, కానీ యేసు ప్రభువు అలా కాదు. ఏమన్నాడు? అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? శిక్షించలేదయ్యా, నేను నిన్ను శిక్షించును, నీ కీడు కలుక్కున్నట్టుగా పాపం చేయొద్దు. అమ్మా, ఇంక పాపం చేయగాకు. బై సాయస్ బుద్ధిగా ఉంటే ఏమైందో, బుద్ధిహీనత కలిగి ఉంటే ఏమైందో నువ్వే తెలుసుకొని నిర్ణయం చేసుకొని నా వైపు వస్తే నీ పాపాలు పరిహరిస్తా, నీ పాపాలు క్షమిస్తా, నిన్ను నేను ఆశీర్వాదకరంగా చేస్తా, పాలు తేళ్లు ప్రవహించు దేశాన్ని నీకు ఉచితముగా ఇస్తా. యేసయ్య అంటున్నాడు, నువ్వు నాకు మొక్కితేని అపవాది అంటే, యేసయ్య అంటున్నాడు, పాలు తేళ్లు ప్రవహించు దేశంలో మీ నీతిని బట్టి కానీ మీ హృదయ యథార్థతను బట్టి కానీ నేను ఈ పాలు తేళ్లు ప్రవహించు దేశంలోకి మిమ్మల్ని తీసుకొని వచ్చిన వాడిని కాదు. నా దాసుడైన అబ్రహాముకు నేను నిబంధన చేశాను, నా నామం అంటున్నాడు దేవుడు, నా నామము. అందుకే ఇటువైపు ఉండాలనా అటువైపు ఉండాలనా డైలమాలో పడిపోతున్నాం మనం. అందుకనే దేవుడు విశ్వాసం ఉంచు, శ్రమల వైపు చూడగాకు, కష్టాల వైపు చూడగాకు, ఈ కరోనా వైపు చూడగాకు, ఈ కరోనా పరిస్థితుల వైపు చూడగాకు, ఈ లోకంలో జరిగే పరిస్థితుల వైపు చూడగాకు, నువ్వు నా వైపు చూడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 12:3 రాయబడింది, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ నీ ఎదుటిన్న పందెపు రంగములో ఓపికతో పరిగెత్తు, అలసట పడగాకు, ఇసుకట పడగాకు, వదిలేయగాకు, ఏమి నమ్ముదులే అనగాకు, ఏమి దేవుళ్ళే అనగాకు, ఏమి యేసయ్యలే, అక్కడికి పోయా ఇక్కడికి పోయా, ఇక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళా, అది కట్టించుకున్నా ఇది కట్టించుకున్నా, డాక్టర్ కాడికి వెళ్ళా, ఇన్ని చేసినా మళ్ళీ యేసయ్య కాడన్నా సాయం దొరుకుద్దని, యేసయ్యన్న బాగు చేస్తాడని వచ్చా. ఈయన కాడ కూడా సహాయం దొరకలా. యాయురు అలాగనే వాపోయి ఉండొచ్చు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకా నయోమి రెండో కోడలు ఎవరు? రూతు, ఓర్ప ఎన్ని తిరిగిపోయింది, చరిత్రహీనరాలైపోయింది. నిబంధనలో వాగ్దానములో దేవుని విశ్వాసంలో నిలబడ్డ రూతు చరిత్రకెక్కించాడు దేవుడు. తిరిగి వెళ్ళిపోబోతున్నాడు యాయిరు. అగో నేను నీతో వస్తా, నమ్మకం ఉంచు, ధైర్యం విడవగా ధైర్యంగా ఉండు అని అన్నాడు. దేవుని బిడ్డ,
నువ్వు కూడా ప్రార్థన చేయడానికి కష్టపడుతున్నావా? ఓ రోజు ఉపవాసం ఉండడానికి కష్టపడుతున్నావా? దేవుడి మందిరానికి రావడానికి కష్టపడుతున్నావా? దేవునికి ఇచ్చేయటానికి నువ్వు కష్టం అనిపిస్తుందా? అది కొంచెమే నీకు, అది కొంచెమే శ్రమ. అదే అపవాదులో నువ్వు ఉంటే, అదే నువ్వు యేసుక్రీస్తులు లేకుండా లోకంలో నువ్వు ఉంటే, నీ జీవితకాలం అంతా దాస్యానికి నువ్వు లోబడాల్సింది. అదే క్రీస్తులో అయితే కొద్ది కాలం శ్రమ. నేను యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా నేను శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, మోసపరచబడ్డా చాలా జరిగినాయి. నాతో ఉన్న వాళ్ళు ఎంతోమంది నిలవలేక వెళ్ళిపోయారు. దేవుడు బిడ్డలారా, లేదు, ముందుకు సాగిపోవాలి. మనం దేవుడి వైపు డెసిషన్ తీసుకోవాలి. మనం ఒక డెడికేట్ చేసుకోవాలి. ప్రభువా, నీవు లేని జీవితము దాస్యమే. పూర్వం దూసుకుడు, హింసకుడు, హానికరుడు, పాపిని, ప్రధాన పాపిని అని అంటున్నాడు. జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను బలత్కారంగా దుష్టత్వమైన వాణ్ణి, మంచివాణ్ణి కాదయ్యా. ధనము కోసం ఇలాంటి పనులన్నీ చేశా, ఇక చేయనయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకేరే దేవుళ్ళ కాడికి పోవాలన్నా, ఇంకేరే మంత్రుల కాడికి పోవాలన్నా, తట్టుకోలేక ఇంకేరే సహాయాల కోసం నేను ఎక్కడికన్నా పోవాలన్నా? సర్వశక్తి గల నామంలో అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుకి నేను ప్రత్యక్షమయ్యా. ఉన్నవాడు నా నామంలో నేను ఇప్పుడు ప్రత్యక్షమవుతున్నా. నేను నీతోటి. వాళ్ళకి శక్తి చూపించా, ఆశీర్వాదకరంగా చేశా. వాళ్ళని బట్టి మీరు ఇప్పుడు నమ్మొచ్చు. ఇప్పుడు పాలుతేను ప్రపంచ దేశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నా, కానీ వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. నమ్మబుద్ధి కావట్లే వాళ్ళకి, నమ్మకం రావట్లే వాళ్ళకి. మనం చరిత్ర చూస్తే ఆ నమ్మకము లేని తరుణము, ఆ మైండ్ సెట్ ఇట్లారా వాళ్ళ జీవితకాలం అంతా కొనసాగింది. నువ్వు కూడా అనుకుంటున్నావు, దేవుని బిడ్డ, ఎంతకాలము ఈ శ్రమలు, ఎంతకాలము ఈ ఇంట్లో వాళ్ళతో బాధపడాలి, ఎంతకాలము ఈ వ్యాపారంలో ఈ సాలీసాలని విధానం ఎంతకాలము డోలాయమానంగా అయిపోతుందయ్యా నేను కుంగిపోతున్నావా దేవుడి బిడ్డ? ఆదరణ లేకుండా పోతున్నావా? ఇక నీకు నిరీక్షణ అనేది ఇక నీకు ఒకప్పుడు బతకాలని, ఒకప్పుడు బతికించాలని, ఒకప్పుడు కుటుంబాన్ని కట్టుకోవాలని, ఒకప్పుడు నువ్వు కూడా ఏదైనా చేయాలని, ఒక ఉందాతనమైన జీవితంలోకి రావాలని వస్తున్న నీవు ఇంకేమి నిరీక్షణ, ఇంకేమి ఆశ? ఒక విధంగా చెప్పాలంటే దైవజనుడిగా చెబుతున్నా, దేవుని సేవలో, దేవుని యొక్క విశ్వాసంలో మేము కూడా అలానే అనుకున్నాం పిల్లరా, అలా అనుకున్నాం. అయితే పిలిచినవాడు నమ్మదగినవాడు, ఎంతైనా నమ్మదగినవాడు అని రాయబడింది. పిలిచినవాడు నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారిగా ఉండకపోయినా ఆయన నమ్మదగినవాడుగా ఉన్నాడు. దేవుని కంటే లోకంలో జరిగే ఎక్కువ కాదు. దానికి రిఫరెన్స్ ఏముందంటే, అపరాధములు ఒక్కని మూలముగా వచ్చి విస్తరించినాయి, నీతి ఆ ఒక్కని మూలముగా వచ్చి ఒక్కటైనట్టుగా ఉంది. అందుకని ఇప్పుడు యేసు ప్రభువు నమ్మాలి అంటే కొన్ని తరాలు గడిచి వచ్చినాయి కాబట్టి లోకంలో జనులందరిలో పాపము, దుష్టత్వము, సైతాన్ యొక్క ఆధిపత్యం ఉంది కాబట్టి మనం లోకంలో బలమే ఎక్కువ అనుకుంటున్నాం, సైతాన్ బలమే ఎక్కువ అనుకుంటున్నామేమో, ఈ శ్రమలు, శోధనలు, కష్టాలే ఎక్కువ అనుకుంటున్నామేమో. అక్కడ రిఫరెన్స్ ఏం చెబుతుందంటే 5వ అధ్యాయంలో రోమిలు రాసిన పత్రికలో కృపా బాహుళ్యత గురించి ఏం చెబుతుందంటే, అపరాధములేమో ఎక్కువ, కృపా బాహుళ్యత ఏమో, నీతి ఏమో ఒక్కడి ద్వారా వచ్చింది కాబట్టి ఒక్కడి ద్వారా వచ్చింది. అపరాధములు చాలా కనపడుతున్నాయి, ఎక్కువ మంది పాపంలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, తక్కువ మంది నీతిలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు. నీతి అనేది ఒక్కడి ద్వారా వచ్చింది, అపరాధములు మానిపించటం అనేది ఎక్కువ పండితనముగా కనపడుతుంది. దాన్నే
దాన్ని మాపి చేయటానికి దేవుడు అంటున్నాడు, కృపా బాహుల్యము, నా దక్షిణ హస్తబలము చూపించి. దేవుడికి స్తోత్రం చెప్పండి. నా దక్షిణ హస్తబలము చూపిస్తా అని అంటున్నాడు. అయ్యో యుద్ధము రాదే, విద్యాభ్యాసం లేదే మన వాళ్ళకి, మనకంత బలం లేదు, తిండి బండారాలు లేవే, సరిపోయినంత తిండి బండారాలు లేవే. బైబిల్ ఏం చెబుతుంది? ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనము. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి వ్యతిరేకంగా ఒకటికొకటికి పోరాటం చేస్తున్నాయి. మీరు ఆత్మానుసారంగా జీవించిన వారైతే అప్పుడు మీరు శరీరానుసరులుగా ఉండరు. మీరు శరీరానుసరులుగా ఉంటే ధర్మశాస్త్రానికి మీరు లోనైన వారుగా ఉంటారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు మీ మీద ఆరోపణ చేస్తుంటే నిత్యము, అది ఆత్మానుసారంగా మీరు జీవించారనుకో, మీరు దేవుని బిడ్డలుగా ఉంటారు. మీరు యేసయ్య వైపు చూశారనుకో, మీరు ఆత్మానుసారంగా జీవించారనుకో, మీరు ఆత్మతో నడిపించబడ్డారనుకో, మీరు వాక్యంలోని విశ్వాసాన్ని పొందారనుకోండి, మీకు మా బలమైన ప్రార్థన మీ జీవితంలో ఉందనుకో, ఏదైనా కష్టంగా కనిపిస్తే ఉపవాసం ఉండి పోరాటం చేసే వ్యక్తులుగా మీరు ప్రభు సన్నిధిని ప్రతిష్ఠించుకున్నారనుకో, ఏ పరిస్థితులైనా మీరు అవలేలుగా చేయించుకుంటూ వెళ్ళవచ్చు. ఈ ఆధ్యాత్మికమైన చింతన లేకుండా, ఆత్మీయమైన ప్రేరణ లేకుండా కొంతమంది ఊరికి చర్చికి వచ్చి పోతూ ఉంటారు. వింటున్నారండి? ఊరికి చర్చికి వచ్చి పోతూ ఉంటారు. ఉపవాసం ఉండాలంటే కష్టం, దీర్ఘ ప్రార్థనలు చేయాలంటే కష్టం. ఏమండి? చిన్న యేసయ్య గొప్పవాడివి, యేసయ్య నువ్వు శక్తివంతుడివి, ఈ కార్యం చేయి, ఇలా మార్చు, ఇలా ఎట్టుంచు, అంతే. మరి జిగటగల దొంగవి బే నీ హృదయము, నువ్వు నరకానికి పోతావా? ఏమో నరకమో ఏమో కానీ ముందు కాస్త కడుపు నిండా అన్నం ఉండి, కాస్త వస్త్రం ఉండి, ఒక ఇల్లు ఉండి, ఆ పిల్లలకు పెళ్లి చేసుకొని కుటుంబాన్ని కట్టుకొని హ్యాపీగా ఉంటే అది ఎక్కడన్నా వాదన చూడండి, బయట ఇదే ఉంటుంది. ముందు ఆ పరలోకమేమో నరకమేమో కానీ ముందు ఇది తింటే సార్. ఇల్లు కట్టుకోండి, బిడ్డలకి పెళ్ళిళ్ళు చేయండి, మీరు పొలాలు వేసుకోండి, ద్రాక్ష అంటే దేవుడు చెప్పలేదా ఈ మాట? చెప్పాడే. దేవుడు చెప్పాడుగా. మేము కట్టని పురములను, మేము నాటని తోటలను, మేము కట్టని పురములను, మేము నాటని తోటలను మా ప్రభు మాకు అందించును. మేము కట్టని పురములను, మేము నాటని తోటలను మా ప్రభు మాకు అందించును. ప్రాకారము గల పట్టణములోనికి ప్రభువే మా పురము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వత రాజ్యము, నిత్య జీవము. నీ నమ్మకంలో నీ నిరీక్షణ ఆధారం ఏందో తెలుసా? కొంచెము కాలం శ్రమ పెడితే నీ నమ్మకాన్ని నువ్వు ప్రభు ద్వారా కట్టుకోగలిగితే, యేసుప్రభువు వారు ఏమన్నాడు? నేను వస్తానని ఏమన్నాడు? నీ కుమార్తె నిద్రిస్తున్నది అన్నాడు. వాళ్ళు ఏమన్నారు? చనిపోయిందని అన్నారు. చనిపోయిందనే మాట నాలా, నిద్రిస్తుందనే మాట నాలా? దేవుడు పట్టించుకుంటాడా? మన విశ్వాసంలో మనం నిలవగలుగుతావా అనుకుంటాం. ఏమండి? ఒక కార్యం చేయటమే కాదు, దేవుడు శక్తివంతుడనేది కాదు, నీకు నమ్మకం కూడా కలిగిస్తాడు దేవుడు. వాళ్ళు వచ్చేమన్నారు? అయ్యా కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, రా వెళ్దాం రా అయ్యా. బతికున్నప్పుడు జబ్బులో ఉంటే ఆయన వల్ల ఏమైనా మనం పొందుకోగలుగుతాం, కానీ ఇప్పుడు చనిపోయిందయ్యా రాయ్యా, బోధకుని శ్రమ పెట్టొద్దు అని. చూసారండి?
యేసుప్రభు వారు ఏమన్నాడు అటకాయించి? నేను నీతో వస్తా, నీ కుమార్తె నిద్రపోతుంది. మరి ఇది నమ్మాలా అది నమ్మాలా? ఒక ఏమండి సాయస్ అండి ఎన్నిక ఏం తెలుసా? నేను నా కొడుకు అప్పము చేసుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం. పిండి ఉంది, నూనె ఉంది, పొలం లేవు, గవిటికాడికి వచ్చా. నువ్వు తారసపడ్డావు, మంచిలు తీసుకురామన్నావు, తీసుకొస్తానన్నా. ఇప్పుడు రొట్టె కూడా తీసుకురామంటున్నావు. ఆ రొట్టె మేము తినాలి, మాకు ఆకలి అవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నావు? ముందు ఆ రొట్టె తీసుకొచ్చి నాకి అని అంటున్నావు. అబ్బో, దేవుడు సెలవిచ్చాడు అని అంటున్నావు. అబ్బో, ఇది నమ్మాలా అది నమ్మాలా? ఆకలి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత పక్కులు అమ్మవేసుకున్న ఏశావు వంటి భ్రష్టుడైనను ఎపిశారైనను చేదైన ఏరు మొలిసి విశ్వాసం తొలగించేది ఏమని మీలో ఉందని చూసుకోండి అని ఎబ్రికి అంతకర్త అన్నాడు. ఒక్క పూట ఇది ఒక్క పూట తిని చచ్చిపోతాను అన్నారు. ఈయనేం చెబుతున్నాడు? కరువు 3.5 సంవత్సరాలు ఉంటుంది. ఇక 3.5 సంవత్సరాలు నీవు నీ కొడుకు నేను కూడా పోషించబడతామని యెహోవా సెలవిచ్చాడు. మనం డెసిషన్ ఎట్లా తీసుకోవచ్చు? డెడికేట్ ఎలా చేసుకోవచ్చు? సమర్పణ ఎలా చేసుకోవచ్చు? ఒక పూట తింటాము, గుట్టుకు మంచి వస్తాం కదా. ఆ సచ్చేదేదో తినక నుండి చెప్తే పోయింది పో. దట్ ఈస్ ద హార్ట్. నమ్మకమైన మనసు గలవాడని కలుదీరు ఊరు నుంచి అబ్రాహామును పిలిచి అబ్రాహాముగా మార్చి నిబంధనలో వాగ్దానాలు నెరవేర్చి ఆశీర్వాద పురుషుడిగా ఉన్నాడు ఆయన. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, ఇప్పుడు మీకు దేవుడిగా ఉండాలనుకుంటున్నారు. మీరు నాకు ప్రజలై ఉన్నారు, నన్ను మీరు మర్చిపోకాకండి. ఇదిగో నేను 400 సంవత్సరాల తర్వాత మళ్ళా వచ్చి మిమ్మల్ని పాలుతున్న ప్రపంచ దేశంలో తీసుకెళ్తానన్నా. ఇప్పుడు మీరు నమ్మొచ్చు. అయ్యా, నా మాటలే వాళ్ళు నమ్మట్లేదు. పొరో ఏమి నమ్ముతాడయ్యా? జన్మకు రాజా, నీకు భయపడని వాడెవడు? నీకు భయపడని వాడెవడు అని 10వ అధ్యాయం 8వ గ్రంథంలో ఇర్మియా ప్రవచిస్తున్నాడు. ఏమండి, ఎవరు భయపడండి? ఫరో భయపడడా? ఇశ్రాయేలీయులు ఎండ్రా? నమ్మకం కూడా దేవుడే ఇచ్చేది. నీ కుమార్తె నిద్రపోతుంది, నేను వచ్చి లేపుతా. చచ్చిపోయిన వాళ్ళు మనం లేపాలంటే ఏమండి, ఈ వారంలో జరిగిందండి నా జీవితంలో. ఈ వారంలో జరిగింది. డాక్టర్ కాడికి పోతే యాక్సిడెంట్ అయ్యి డాక్టర్ గారు చూసి చూడదు కదా, ఉంటే ఈ పక్కకు పడిపోతుంది. చెయ్యి ఉంది కదా, చెయ్యి చూడదు కదా, చెయ్యి ఇట్లా పెట్టేస్తే ఇట్లా పడిపోతుంది. గుంపులు జనం కుయ్యం అని అంబులెన్స్ ఆటోలో తీసుకొచ్చారు. డాక్టర్ గారు అన్నారు, నేను చేయాల్సిన ప్రయత్నాలు చేశాను, నాకు చాలా సీనియర్ ఉంది. అయ్యా, ఏదో ప్రమాదం నీకు వచ్చి ఈమెకి సంభవించేటట్టుంది. ఇక్కడ హాస్పిటల్ కాదు, గుంటూరు అన్న తీసిపో, నర్సాపేట కాదు, నాకు తెలిసి గుంటూరు తీసుకోవాలి. కోమాలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడు ఏమైనా జరిగిపోవచ్చు ఈ అమ్మాయికి. మీరు కావాలంటే చూడండి, ఇగో చెయ్యి ఎట్టేసి తిట్టే పడిపోతుంది, ముఖం పెట్టేసి తిట్టే పడిపోతుంది, కాలు ఇట్టేది కాలు పడిపోతుంది. మీరు చూడండి, ఎక్కిలు వస్తున్నాయి అంటే ఏంది? దీని అర్థమైంది అంతా భగవంతుని దయ. ఆ భగవంతునికి ప్రార్థన చేసి మళ్ళీ అంబులెన్స్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, అయ్యా సజీవుడు అయ్యా ప్రార్థన చేసి, దేవుడు బిడ్డారా, ఒక 10 నిమిషాలు గడిచిపోయింది. అంబులెన్స్లో వెళ్తూనే ఉన్నాం, సైతాను బయటపడింది. నేనే తీసుకెళ్ళబడుతుంటే అడ్డుపడతావేరా, నువ్వెవరో? తీసుకెళ్ళిపోతున్నా నేను. డాక్టర్ చెప్పాడుగా, డాక్టర్ చెప్పింది నేను, అందరు వింటారు, నువ్వెన్నవేరా? అంబులెన్స్లో ఎక్కితే అక్కడనే నువ్వు
బండి మీద వస్తావు అనుకున్నా, అంబులెన్స్లో కూడా ఎక్కావు. విడిచిపెట్టట్లేదురా విశ్వాసాన్ని నువ్వు. ఒక్కదాన్ని రా అవమానానికి, నీ అవమానం చేసేస్తా నేను. దేవుడు ఏం చేశాడు? దేవుడు దేవుని నమ్మాలా, దేవుని నమ్మాలా అనేటట్టు చేస్తారా? చేయరా, వదిలేయ్యా చేపట్టుకొని ఇంక బతిలాడుతుంది. డాక్టర్ కాడికి హాస్పిటల్కి వెళ్ళేటప్పటికీ దేవుడు కూర్చోబెట్టాడు, అంతే. దేవుడికి మహిమ. అమ్మా లేచి కూర్చో. అయితే అప్పటికే చిక్తంతా కోల్పోయింది, లేవట్లేదు. డాక్టర్ కాడికి వెళ్ళి, అయ్యా కొంచెం ఆగండి, యాక్సిడెంట్ అయిన మాట వాస్తవమే, ఈమె కోమాలోకి వెళ్ళిన మాట వాస్తవమే, నేను దైవజనుడిని, ప్రార్థన చేశాను, చాలాసేపు మొత్తం టైం తీసుకుంది, నేను అంబులెన్స్లో వస్తున్నప్పుడు డెవిల్ బయటపడింది, కావాలంటే మీకు చూపిస్తా అని అందరూ వస్తే మాట్లాడు, తీసుకెళ్ళిపోతున్నాను, చూడయ్యా ఏమంటుందో చూడు, నేను దైవజనుడిని కాబట్టి ఏమైనా కాపాడుకుంటున్నా నమ్మకం ద్వారా అని అంటే, ఏంటండి ఇక్కడ మీరేందండి మాంత్రికుల దయ్యాలు కొడుతున్నారు ఇక్కడ? అది కాదయ్యా, నేను బయట కూర్చోబెట్టుకుంటానన్నా, మీ వాళ్ళు సగసగ తీసుకొచ్చేసారు. లేదయ్యా మేము తీసుకొని పోతాము అని అన్నా. అంటే ఇప్పుడు తీసుకెళ్ళిపోవాలి అంటే నేను ఒక్కడనే ఉన్నాగా, తీసుకెళ్ళిపో అని బండి ముందుకు అట్లా వేసేసాడు. వేస్తే అమ్మ ఇంకా తీసుకెళ్ళిపో, చూడు చెయ్యి ఇట్ట అంటుంటే ఇటు పడిపోతుంది, ముఖం ఇట్ట అంటుంటే ఇటు పడుతుంది, నువ్వు దయ్యం అంటున్నావు, పోనీ మాకు తెలియదు అవన్నీ. మా ప్రాసెస్లో మేమేం చేయాలి తెలుసా? ఇంకో ట్రీట్మెంట్ చేయాలి, ఏది జరిగితే నీ బాధ్యతే. అప్పుడు నా పక్కన కొంతమంది ఉన్నారు, నమ్మని వాళ్ళ కోసం ఏం చేశాను తెలుసా? ట్రీట్మెంట్ చేయాలని బయటికి వెళ్ళిపోయినా. నా దేవుడు సిగ్గుపరిచిన దేవుడు క్రియ చేశాడు. అమ్మాయి లేచి కూర్చుంది, అయ్యా నన్ను బయటకు పంపించండి, నాకేం లేదని అంటుంది. అప్పుడు వాళ్ళు కాలబేరానికి వచ్చారు. ఏం చేసి తెలుసా? అమ్మమ్మ ఒక ఇంజక్షన్ చేసి పంపిస్తామమ్మా, డాక్టర్ గారు ఒక ఇంజక్షన్ చేసి పంపించమని చెప్పాడమ్మా. ఆగమ్మ పంపించేస్తాం. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు చూసి చెబుతారండి, మీరు తీసుకెళ్ళిపోదురు కానీ అన్న. డాక్టర్ గారిని అడిగాను, తీసుకెళ్ళిపోతున్నాను. ఆయన ఇంకా సాలోకి వచ్చాడు. అది కాదండి, వచ్చింది కదా కాలికి అని దూక్కున్నట్టున్నా కదా, ఒక ఇంజక్షన్ చేసి పంపిస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును కాదు. ఇట్టిన హాఫ్ అన్ అవర్లో లరా దేవుడు బయటకు తీసుకొచ్చేసాడు. అంతే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు మహిమ. హాస్పిటల్లో జనాలు ఎలా ఉన్నారో తెలుసా? అప్పటికి అందరికీ తెలిసిపోయింది. అంబులెన్స్లో తీసుకొచ్చారు, కోమాలోకి వెళ్ళిపోయిందంట. ఏం జరుగుతుంది, ఏమవుతుందని హాస్పిటల్లో కూడా, పల్నాడు హాస్పిటల్లో గుంపులు చెవులుపోగు. ఆయన లెనిన్ నగర్లో ఉంటాడు, సీనియర్ డాక్టర్. ఆయన కూడా గుంపులు రోడ్డు అంతా జనాలే. దేవుడికి మహిమ కలుగును. పిల్లరా, బండి గుల్లగుల్ల అయిపోయింది, నా వల్ల కాదనుకున్నా. పానం ఉసూరం అన్నట్టయింది. రాత్రి ఈయన సమస్తం బాగా చేస్తున్నాడు, యేసేపు సేవకులు సమస్తము మంచిగా అవుతున్నాయని ఆహ్లాదకరంగా, సంతోషంగా, ఆనందంగా, శక్తివంతంగా వాక్యం ధ్యానించాం. తర్వాత రోజు ఇట్లా జరిగింది. అప్పుడు దేవుణ్ణి మనం నమ్మాలి. ప్రభువా సమస్తం బాగుగా చేస్తున్నామని. దేవుడు బిడ్డలారా, మరి అది కొంచెం అటు ఇటు సరి చేసి బండి ఇది తాడు పెట్టి కొంచెం కట్టి చూస్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సిడెంట్ అయిందంటే చాలామంది చూసి సులువుగా యాక్సిడెంట్ అయిందా, బండికి ఏం దెబ్బ తగలేదు, బాగానే ఉందిగా అని అంటే, అది తీసి ఆడ చూసినప్పుడు భయపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంతే.
తర్వాత రోజు నేను ఫోన్ చేస్తే ఆ మాట డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. అది కోమాలోకి వెళ్ళటానికి కారణం అది. భయం వచ్చేసింది. నమ్ముకున్న వాళ్ళం ఆ నమ్మకంలోనే ఉండాలి. ఒత్తిడి వచ్చినప్పుడు ఏమండి నమ్మకంగా ఉండవచ్చు. మనం నమ్మకాన్ని పోగొట్టుకోకూడదు. మనం బైబిల్లో ఎబ్రీ గ్రంథ ఒక మాట చదువుతారండి. ఎబ్రీ గ్రంథకర్త ఎబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 39వ వచనం, మనము నశించుటకు ఎనుదీయువారము కాము, కానీ ఆత్మ రక్షించుకున్నటకు విశ్వాసం గలవారమై ఉన్నాము. అది ఏమా ఈ ప్రపంచంలో ఈ లోకంలో ఇలా ఏమైనా జరిగితే అని యేసుప్రభువు చెప్పారు. లోకంలో మీకు శ్రమ కలుగుద్ది, మీకు సమాధానం కలుగును కాక అన్నాడు. మళ్ళీ సమాధానకర్త అయిన సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. శ్రమలు వస్తున్నప్పుడు సమాధానకర్త అయిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలని జీవితంలో చేసి నీ దేవుని అని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా ఉంటాడు. ఇలా ఆయన నిన్ను అంతవరకు నిలబెడతాడు, ఆయన రాజ్యంలో చేరుస్తాడు. శక్తి కలిగిన వాడు మనం నమ్మిన దేవుడు. ప్రార్థన చేసుకుందామండి. మోకరించండి అందరూ. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. తేటగా వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నాయన. ప్రభా, ఐగుప్తులో నీ ప్రజలు పడుతున్న భారాలు, ఆ కష్టాలన్నీ నువ్వు చూసావు. పడకూడదు నా ప్రజలు అనుకున్నావు. నిర్ణయకాలం వచ్చినప్పుడు అబ్రహాం చేసిన నిబంధన బట్టి వాగ్దానం నెరవేర్పులో పాలుతేనెలు ప్రపంచ దేశంలో వారి నీతిని బట్టి కాకుండా, వాళ్ళ యథార్థను బట్టి కాకుండా, కేవలం మీ వాగ్దానాన్ని బట్టి, నిబంధన బట్టి, మీ నామాన్ని బట్టి వాళ్ళని చేర్చాలనుకున్నాం. కానీ వాళ్ళు ఆ శ్రమల వైపే, ఆ భారాల వైపే, ఆ కష్టాల వైపే మనసు అంటిపెట్టుకొని యాకులతో ఉన్నట్టుగా వాక్యం చదివిస్తున్న ఆయన. మరి మోసే అన్నాడు, ఇశ్రాయేలు నా మాట వినలేదు, ఫరో వింటాడా అని వాపోయాడు తండ్రి. కానీ ప్రభు, ఫరోని నీ శక్తి వల్ల లొంగదీసావు తండ్రి. ఇశ్రాయేలుకి శక్తి లేదు, యుద్ధం చేయలేరు. ఇశ్రాయేలీలను కార్యాలు చేసి నమ్మకం కలిగిస్తూ నిత్యముగా పాలుతేనెలు ప్రపంచ దేశంలో ప్రవేశపెట్టావు తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడివి. మేము నాయన దేవుడివైన నీకంటే సమస్యలే పెద్దవిగా ఉన్నాయని అనుకొని విశ్వాసాన్ని కోల్పోకుండా చేయి తండ్రి. నిరీక్షణ కోల్పోకుండా చేయండి తండ్రి. ఆధ్యాత్మికతను వదిలేయకుండా, ఆత్మీయ పోరాటాలను వదిలేయకుండా, ఆత్మీయమైన తండ్రి బలమును నీరుగార్చుకోకుండా చేయి తండ్రి. మహిమ పొందుకో తండ్రి. వాక్యం నెరవేర్చు నాయన. నమ్మదగిన దేవుడు తండ్రి. వాక్యం చేత ఆదరించినందుకు, విశ్వాసాన్ని కడుతున్నందుకు, కార్యాలు చేసే అభయం నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం. మీ హస్తాలకు అప్పగించుకుంటూ స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు కానుకను దీవించి పరిశుద్ధపరచమని, పేరు పేరును ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ.